ఎస్, మనకు ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హనీబీలో సెక్స్ డిటర్మినేషన్ ఎలా జరుగుతుంది అనేది టాపిక్. ఇక్కడ హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ ఉంది. హ్యాప్లాయిడ్ ఉంటే మేల్గా పుడుతుంది, డిప్లాయిడ్ కండిషన్ ఉంటే ఆడతేంటిగా పుడుతుంది అనమాట. ఎట్లా అంటే ఇక్కడ స్టోరీ ఉంచండి. ఫస్ట్ మనము హనీబీ అనేది డిప్లాయిడ్ అనుకుందాం. సో డిప్లాయిడ్ అంటే ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? దాని లోపల 32 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ 32 క్రోమోజోమ్స్లు అంటే ఎన్నెన్ని ఉంటాయి తెలుసా? చూడండి, 32 క్రోమోజోమ్స్. జతల ప్రకారం చూసుకుంటే 2 సెట్స్ అనే 2 పేర్ ఎట్లా ఉంటుందంటే 16 క్రోమోజోమ్స్. అంటే ఇది 16 పెయిర్స్. 16 పెయిర్స్ అంటే 16 2 జా 32. సో 16 పెయిర్స్ ఉంటాయి అనమాట. అట్లా డిప్లాయిడ్ కండిషన్లో మొత్తం 32 క్రోమోజోమ్సే, అంతేగాని మళ్ళీ ఇది 32 పెయిర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు ఈ హనీబీలో మనకు డిప్లాయిడ్ ఉందంటే అది ఏంటంటే ఆడ తేనెటీగ. ఈ డిప్లాయిడ్లోని ఆడ తేనెటీగలో మనకు ఎన్ని క్రోమోజోములు ఉంటాయంటే 32 క్రోమోజోములు ఉంటాయి. సో 32 జతల 32 క్రోమోజోమ్స్ అంటే 32 క్రోమోజోమ్లే. జతల పరకంగా మనం మాట్లాడాలంటే 16 జతలు అంటే 16 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని ఊహించుకోవాలా. రైట్. ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకు తెలుసు, ఎప్పుడైనా డిప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్గా రావాలంటే మియాసిస్ ద్వారా మనం చేస్తాం. సో మియాసిస్ ద్వారా మనకి ఏమొస్తుందంట, ఫస్ట్ దీంట్లో సగభాగం ఎన్ హ్యాప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 16 అంటే ఏంది? హ్యాప్లాయిడ్ 16 అన్నాం కదా. ఇప్పుడు ఇదేంది, మేలా ఫిమేలా అంటే ఆడ తెనెటిగనా మొగ తెనెటిగనా అనేది మనకు డౌట్ కదా. జనరల్గా ఇంతకుముందు ఏం చెప్పినాను నేను, మొగ తెనెటిగ అంటే హ్యాప్లాయిడ్ అని, 16 క్రోమోజోములు ఉంటాయని. ఆడ తెనెటిగ అంటే డిప్లాయిడ్ అని. దీంట్లో 32 క్రోమోజోమ్ అంటే ఏంది, 16 జతలు. ఇది 16 క్రోమోజోములు, ఇది 16 జతల క్రోమోజోమ్స్ ఉంటాయని మనం అర్థమైంది. కానీ ఇక్కడ డిప్లాయిడ్ అంటే వెంటనే రైట్ ఇది మేల్ కదా అని చెప్పేసి డిసైడ్ అవ్వకూడదు. దీనికి మేలే, మీరు అనుకుంది కరెక్టే, మేలే. కానీ ఇది మేల్గా తయారవడానికి ప్రాసెస్ ఉంది. చూడండి, ఎప్పుడైతే తేనెటీగ డిప్లాయిడ్ కండిషన్లోని తేనెటీగ 32 క్రోమోజోములు దాని లోపల ఉంటావో సగభాగం ఎన్ ఈజ్ ఈక్వల్ టు 16గా వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు తెలుసా? ఎగ్ అంటారు, దాన్ని గుడ్డు అని అంటారు దాన్ని. ఈ గుడ్డు ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ గుడ్డు అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. దేనికోసం? చూడండి, ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు 16 క్రోమోజోమ్స్ అన్న, ఇది మనకు మేల్ లేదా ఫిమేల్ అని ఇప్పుడే చెప్పలేం. కానీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 16 క్రోమోజోమ్స్ అంటే మేల్ అని మనకు తెలుసు, కానీ మేలా ఫిమేల్ అనేది మనకు చెప్పలేం. ఎలా అంటే ఇప్పుడు ఇది ఎగ్ రూపంలో ఉంది ఉందా? ఈ ఎగ్ రూపంలో ఉండేది ఇది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉన్న ఎగ్స్ వెయిట్ చేస్తూ ఉంటే కదా, ఇవన్నీ ఎగ్స్ చేస్తూ ఉంటే ఇదేమవుతుందంట అంటే దీని మీదకి గాన ఏదైనా మగ తెనెటీగ అంటే ఏంది, డ్రోన్ అనే తెనెటీగ ఆల్రెడీ ఉండింటాయి. అంటే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం పుట్టట్లే కదా, ఆల్రెడీ పుట్టే ఉంటాయి. ఈ డ్రోన్ నుంచి వచ్చిన స్పెమ్ ఈ గుడ్డు మీద మనకు వాలినప్పుడు లేకుంటే దీని మీదకి వచ్చేసినప్పుడు ఏమైతాయంటే ఇవి ఫర్టిలైజేషన్ జరుగుతాయి. అది వేరే ప్రాసెస్. కానీ ఇక్కడ ఏమంటారు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉండే ఎగ్ మీదకి ఏ స్పెమ్ రాకపోగా అటువంటి ఎగ్ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ నో ఫర్టిలైజేషన్ ఆఫ్ దిస్ ఎగ్. ఈ ఎగ్కు ఫర్టిలైజేషన్ అనేది జరగదు. ఈ ఎగ్కు ఎటువంటి ఫర్టిలైజేషన్ జరగదు, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు దిస్ ఎగ్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ కాబట్టి దీనికి ఏ ప్రాసెస్ జరుగుతుందంటే పార్థినోజెనెటిసిస్. దీనికే ఇంకో పేరు పార్థినోజెనెటికల్లీ అనే ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ ఏ స్పెమ్ రాకపోగా పార్థినోజెనెసిస్ అనే ప్రక్రియను ఉపయోగించుకొని ఇది ఎలాగా మారుతుందంట, గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ మేల్ హనీబీగా మారుతుంది. మేల్ హనీబీ అంటే ఏంది, మొగ తెనెటీగా మారుతుంది. దీనినే ఏమంటారు, ఈజ్ నోన్ యాజ్ డ్రోన్ అని పిలుస్తారు. డ్రోన్ తేనెటీగ అంటారు. అంటే ఏంది, డ్రోన్ తేనెటీగలో ఏమున్నట్టు, హ్యాప్లాయిడ్ కండిషన్ ఉన్నట్టు.
ఇక్కడ చూపించినట్టు హ్యాప్లాయిడ్ కండిషన్ వచ్చిందా లేదా? వచ్చింది. మీకు డౌట్ రావచ్చు, తేనెటీగ ఆడ తేనెటీగలో డిప్లాయిడ్ ఉండి దాంట్లో నుంచి ఎగ్ వచ్చింది. ఫస్ట్ ఎగ్ మీదకి స్పెమ్ లేకోకుండా అది స్పెమ్ కోసం చూసి రానప్పుడు అది ఎగ్ అనేది ఏమైతే అంటే అన్ఫర్టిలైజ్డ్ ఎగ్గా ఉండిపోయినప్పుడు ఒక ప్రక్రియలోకి వెళ్ళిపోతుంది. దాన్నే పార్థెనోజెన్సిస్ అంటారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం సెకండరీ జువాలజీలో ఎపోమిక్సిస్ అని, పార్థెనోజెన్సిస్ అని. మనకు ద్రాక్ష పండ్లు కూడా మనకు విత్తనాలు లేకోకుండా చేస్తుంటారు, ఆ ప్రాసెస్ను కూడా పార్థెనోజెన్సిస్ అంటారు. సో అది ఈ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది కన్వర్ట్ అయిపోయి ఎలా అవుతుందంటే మేల్ హనీబీగా కన్వర్ట్ అయిపోతుంది. దీన్నే డ్రోన్ అని పేరు పెడతారు. సో ఇక్కడ కండిషన్ ఏంది, దీని లోపల హ్యాప్లాయిడ్ 16 క్రోమోజోమ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 16 పెయిర్స్ కాదు, కేవలం 16 క్రోమోజోమ్లు మాత్రమే ఉన్నాయి. మరి ఇది ఫర్టైలా అంటే ఫర్టైల్. దీనికి దాన్ని ఏమంటారంటే ఫర్టైల్ అంటే దానికి శుక్ర కణాలను ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది అనమాట. అందుకే ఫార్మింగ్ ద స్పెమ్స్ అని చెప్పేసి ఇచ్చినాడు ఇక్కడ. త్రూ మైటాసిస్ ద్వారా. గుర్తుపెట్టుకోండి, హ్యాప్లాయిడ్ ఉన్నప్పటికీ ఇది ఫర్టైలే, స్పెమ్ను కూడా రిలీజ్ చేయగలుగుతుంది త్రూ మైటాసిస్ ద్వారా. మియాసిస్ ద్వారా కాదు, ఇక్కడ మియాసిస్, ఇక్కడ మైటాసిస్ ద్వారా స్పెమ్స్ని తయారు చేస్తుంది అనమాట. రైట్, వీటికి స్టోరీ ఇక్కడ స్టాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 2Nలో నుంచి మనకు 16 క్రోమోజోమ్లు ఎగ్ రూపంలో బయటకు వచ్చినాయా? ఇది ఒకవేళ ఇదే ఎగ్గు అన్ఫర్టిలైజ్డ్గా ఉన్నందుకు ఈ ప్రక్రియలోకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఇదే ఎగ్గు స్పెమ్తో కలిసిందనుకో, ఇందాక నేను చెప్పాను కదా ఈ పాయింట్, ఒకవేళ స్పెమ్ వచ్చినాయనుకో, ఇది రెండో ప్రక్రియ. అంటే చూడండి, దీని మీదనే స్పెమ్ రాకపోతే ఒక ప్రక్రియ డ్రోన్స్గా ఏర్పడుతుంది. దీని స్పెమ్ వచ్చి మొత్తం వాలిందనుకో ఇంకొక ప్రక్రియ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ఎగ్లోని హ్యాప్లాయిడ్ 16 క్రోమోజోమ్స్కి మనకు స్పెమ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మీకు డ్రోన్స్ ఇక్కడ ఫామ్ అయినాయి కదా, అంతలోకి ఇది స్పెమ్ రిలీజ్ చేస్తుందని డౌట్ రావచ్చు. కానీ తేనెటీగ గుంపులో ఆల్రెడీ డ్రోన్స్ పుట్టే ఉంటాయి. ఈ కథ చెప్పేటప్పుడు మనకు ప్రాసెస్ చెప్తున్నాను. కానీ డ్రోన్స్ దీనికంటే ముందు ఉంటాయి కదా, దీనికంటే పుట్టే ఉంటాయి. అలాంటి డ్రోన్స్లో నుంచి స్పెమ్ అనేది వచ్చి దీనికి ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు దాంట్లో స్పెమ్లో ఏముంటుంది అంటే మనకు హ్యాప్లాయిడ్ కండిషన్స్ 16 క్రోమోజోమ్స్ ఉంటాయి కదా. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే ఫర్టిలైజ్డ్ ఎగ్ మారిపోతుంది. ఫర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఇది ఏమవుతుంది, జైగోట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు చూడండి, ఈ స్పెమ్లోని హ్యాప్లాయిడ్ కండిషన్ 16 క్రోమోజోమ్స్, ఎగ్ నుంచి వచ్చిన 16 క్రోమోజోమ్స్ రెండు కలిసి జైగోట్గా మారిపోయి డిప్లాయిడ్ 32 క్రోమోజోమ్స్గా ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తాను, కేవలం 32 క్రోమోజోమ్సే, అంతేగా దీన్ని 16 పెయిర్స్ అని కూడా అంటారు. ఓకే, అంతేగాని 32 పెయిర్స్ కాదు, తప్పుది, అలా అనుకునేరు, తప్పు. అప్పుడు ఈ డిప్లాయిడ్ కండిషన్లో ఉన్న 32 క్రోమోజోమ్లతో మనకు ఏమైతాయంటే డెవలప్డ్ ఇంటూ ఆఫ్ స్ప్రింగ్స్ డెవలప్ అవుతాయి. అంటే నీ పిల్లలు పుడతాయి. గుర్తుపెట్టుకోండి, వీటికి కథ స్టాప్ చేయండి, పిల్లలు పుడతాయి. మీకు డౌట్ మళ్ళీ స్పెమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడే ఫామ్ అయిన డ్రోను ఎలా రిలీజ్ చేస్తుంది అని డౌట్ వస్తుందా? కాదు, దీనికంటే ముందు కొన్ని డ్రోన్స్ ఉంటాయి కదా, బతికే ఉంటాయి అక్కడ దాని తెట్టలో, అట్లా ఆ డ్రోన్స్ ద్వారా వస్తాయి అనమాట. రైట్, ఇక్కడ మనకు కొన్ని పిల్లలు పుట్టినాయి, ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చినాయి. రైట్, ఇప్పుడు చూద్దాం. రైట్, కొన్ని ఆఫ్ స్ప్రింగ్స్ వచ్చినాయి, ఏదో ఇట్లా అనుకుందాం, ఆఫ్ స్ప్రింగ్ ఇట్లా వచ్చినాయి. సో వచ్చిన తర్వాత ఇవన్నీ ఏంటివి, డిప్లాయిడ్ కండిషన్లో ఉన్న జైగోట్లు. ఓకే, జైగోట్లు. ఇప్పుడు దీని మీదకి అదే డ్రోన్స్ ఉన్నాయి కదా. డ్రోన్స్ అంటే ఏంటివి, హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్న మగ తేనెటీగలు రాయల్ జెల్లీని తీసుకొచ్చి పెడతాయి. పెట్టినప్పుడు కొన్ని దానిలకే ఇవేమేం చేస్తాయంటే ఫీడ్ చేస్తాయి. ఏ జైగోట్ ద్వారా వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్ లో 4 ఉన్నాయనుకో, ఈ రెండిట్లో ఏదో ఒక్కటి మాత్రమే రాయల్ జెల్లీ తింటుంది. అంటే రాయల్ జెల్లీని ఈ డ్రోన్స్ తీసుకొచ్చి వీటికి ఫీడ్ చేస్తాయి, అంటే తినిపిస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ జైగోట్ రూపంలో ఉన్న ఆఫ్ స్ప్రింగ్ అనేది ఈ రాయల్ జెల్లీ తినడం వల్ల ఇదేమైతే అంటే మనకు ఏమేర్పడతాయంటే
క్వీన్ రాణిగా ఏర్పడుతుంది. మరి ఇది ఆడనా మగనా అంటే ఫిమేలే ఇది. ఓకే, ఎందుకు ఫిమేలే? ఎందుకు చూడండి, ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 2n = 32. చూడండి, డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నది ప్రతిదీ మనకు ఫిమేలే. అప్పుడు ఇది 2n = 32 క్రోమోజోమ్స్ ఉన్నాయి, రైట్? మళ్ళీ ఇక్కడ 3 ఉన్నాయి. ఇంకా అంటే 3 అంటే 3 కాదు, మీ కథ చెప్పని కానీ చెప్తున్నాను. ఈ 3 ఉన్నాయి. ఈ 3కి రాయల జెల్లీ తినే యోగ్యత లేదు, తినేది మాత్రం క్వీన్గా మారిపోతుంది. మరి ఈ 3 ఏమవుతాయి అంటే వీటికి ఈ డ్రోన్స్ ఏం చేస్తాయంటే అంటే బీ బ్రీడ్స్ని తినిపించినప్పుడు ఈ మిగిలిపోయిన ఈ అంటే ఉంటాయి కదా, ఈ డిప్లాయిడ్ కండిషన్లోనే ఆఫ్ స్ప్రింగ్స్ బీ బ్రీడ్స్ని తినడం వల్ల ఇది దేని నుంచి వస్తాయంటే దీని నుంచే తీసుకొచ్చి ఇస్తాయి అనమాట. వీటికి ఇస్తాయి, డ్రోన్స్ ఇస్తాయి. ఇవేమవుతాయంటే వర్కర్ బీగా మారిపోతాయి. మరి ఇవేంటివి? ఇది కూడా డిప్లాయిడే కదా, ఇది డిప్లాయిడే. ఇది 32 క్రోమోజోమ్సే. సో 32 ఉన్న క్రోమోజోమ్స్ అన్నీ కూడా మనకేమవుతాయి? ఫీమేల్సే. ఓకే, ఇది ఫీమేల్. ఇప్పుడు ఇదేమవుతుంది? ఫీమేలే అవుతుంది. ఓకే, మరి ఇది ఫిమేలు. మరి ఎట్లా అనంటే చూడండి, రాయల జెల్లీ తిన్న తర్వాత ఏర్పడినది ఏమైతే క్వీన్గా ఏర్పడింది. ఇది ఫిమేలే కదా. ఇది మాత్రం ఫర్టైల్ ఉంటుంది. ఎందుకు? రాయల జెల్లీ డ్రోన్స్ తీసుకొచ్చిన రాయల జెల్లీని తిన్న తర్వాత ఇది మాత్రం రాయల జెల్లీ తినింది కాబట్టి ఫర్టైల్ ఫిమేల్గా. ఓకే, అంటే ఏంది? రేపు పొద్దున ఫ్యూచర్లో మళ్ళీ ఇదే ఇట్లా గుట్లు పెట్టి 2n నుంచి మళ్ళీ ఎగ్గు తీసుకొస్తామంట. రాయల జెల్లీ తినేది మాత్రం, అది ఇక్కడ చెప్పేది. ఓకే, మరి ఇవేం చేస్తాయి వర్కర్ బీ అంటే ఇది ఫిమేలే కానీ ఇవేంటివి? స్టెరైల్. వీటికి ఇంకా దాన్ని ఏమంటారు? ఉత్పత్తి చేసే గుణం కోల్పోతాయి, ఇక్కడికి జస్ట్ చచ్చిపోతాయి అనమాట, అంతే కొంతకాలానికి. అది సో మనకు ఫర్టైల్ ఫిమేల్స్ రాయల్ జెల్లీ తిన్న క్వీన్ బీస్ అనమాట. ఇవి మాత్రం వర్కర్ బీగా మిగిలిపోతాయి. ఓకే, ఇది కూడా 2n = 32నే గుర్తుపెట్టుకోండి. 2n 32 అంటేనే కన్ఫామ్గా మనకు డిప్లాయిడ్ కండిషన్లో ఉండే ఫిమేల్స్. అది స్టోరీ. చూడండి, ఇక్కడ ఉంచండి. క్వీన్ ఫీడ్ ఆన్ రాయల్ జెల్లీ, క్వీన్ ఫర్టైల్, ఫీడ్ ఆన్ బీ బ్రీడ్స్, వర్కర్ బీ ఫర్టైల్ అనమాట. ఇది కూడా ఫిమేలే బట్ స్టెరైల్గా ఫామ్ అయిపోతుంది అట్లా. ఇది 2n, ఇది 2n గుర్తుపెట్టుకోండి. ఈ స్క్రీన్ షాట్ మీకు ఉపయోగపడుతుంది. సో ఇంతకాలానికి మనకు హనీబీ గురించి మొత్తం క్లారిటీ అర్థమైంది. డ్రోనే తీసుకొచ్చి స్పామ్ని, డ్రోనే తీసుకొచ్చి దీనికి రాయల్ జెల్లీని, డ్రోన్ వచ్చేసి దీనికి బేబీ బ్రీడ్స్ని ఇస్తుంది అనమాట. మనకు ఇక్కడే ఇప్పుడు ఫామ్ అయిన డ్రోన్ ఎట్టిస్తారా అని డౌట్ వచ్చింది నాకు, కానీ ఇది ఇప్పుడు చెప్తుంది కథ. ఓకే, ఈ స్టోరీలో ఇలా ఇప్పుడు ఫామ్ అయింది. కానీ ఇవి ఏం చేస్తాయి అంటే ఆల్రెడీ ఉండింటే కొన్ని డ్రోన్స్ తెట్టలో. ఇప్పుడు తెట్టలో ఉంటుంది కదా, తేనె తెట్టలో ఆల్రెడీ డ్రోన్స్ ఉంటాయా లేదా? అట్లా ఇవి తీసుకొచ్చి ఇస్తాయన్నమాట. అది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ డ్రోన్ అనేది మేలు హ్యాప్లాయిడ్ 16 క్రోమోజోమ్ కరెక్టే, మరి ఫర్టైల్ ఎట్ అయింది అంటే మనకు జువాలజీలోనే మనకు ఎప్పుడైనా స్పెమ్ కూడా హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. సో హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నది మొత్తం మనకు స్పెమ్ ఏమైతే అంటే ఫర్టైల్లో ఉంటుంది. కాబట్టి ఈ స్పెమ్ కూడా ఫర్టైల్ అయిపోయి మైటాసిస్ ద్వారా ఫర్టైల్ అవుతుంది. సో అప్పుడు ఈ స్పెమ్ దీనికి ఉపయోగపడతాం అట్లా. ఏం లేదబ్బా, మైటాసిస్ ద్వారా మనకు ఎప్పుడు డిప్లాయిడ్లో ఫర్టైల్ ఉంటుంది. ఓకే, దీంతో మనకు సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హనీబీ అనేది కంప్లీట్గా టాపిక్ అయిపోయింది.